గుడ్ ఈవినింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు డైలీ మనిషి నంబర్ 808. ఈరోజు డైలీ మనీషలో మార్కెట్లో ఉన్న ఇంపార్టెంట్ అప్డేట్స్ అండ్ రిజల్ట్స్ ని వన్ బై వన్ క్విక్ గా డిస్కస్ చేసేద్దాం. ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈ రోజు సెషన్లో సెన్సెక్స్ 260 పాయింట్స్ పెరిగి 72,664 పాయింట్స్ కి క్లోజ్ అయినట్లయితే నిఫ్టీ 97 పాయింట్స్ పెరిగి 22,055 పాయింట్స్ కి క్లోజ్ అయింది. అండ్ ఈ రోజు సెషన్లో మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.79% పెరిగినట్లయితే స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.82% పెరిగింది అండ్ బ్యాంక్ నిఫ్టీ 0.14% కరెక్ట్ అయింది. నెక్స్ట్ మన హెల్త్ రిలేటెడ్ గా చాలా ఇంపార్టెంట్ న్యూస్ అయితే వచ్చింది. మెయిన్లీ ఇది జిమ్ కి వెళ్లి వర్కౌట్స్ అవి చేస్తుంటారు కదా, వాళ్ళు ఎక్కువ మంది ప్రోటీన్ సప్లిమెంట్స్ అవి తీసుకుంటుంటారు. ఈవెన్ వీళ్ళే కాకుండా నార్మల్ వర్కౌట్స్ చేసే వాళ్ళు కూడా చాలా మంది ఈ ప్రోటీన్ సప్లిమెంట్స్ ని తీసుకుంటూ ఉంటారు. సో ఈ ప్రోటీన్ సప్లిమెంట్స్ తీసుకునే వాళ్ళ రిలేటెడ్ గా అయితే మాత్రం ఇది చాలా ఇంపార్టెంట్ న్యూస్. రీసెంట్ గా ICMR వాళ్ళు మన ఇండియాలో ఉన్నటువంటి 36 పాపులర్ ప్రోటీన్ సప్లిమెంట్స్ పైన టెస్ట్లు కండక్ట్ చేయడం జరిగింది. వీళ్ళు కండక్ట్ చేసినటువంటి ఈ టెస్ట్లోని వీటిలో 70% ఆఫ్ ది ప్రోటీన్ సప్లిమెంట్స్ వీళ్ళు ఏదైతే వీటి రిలేటెడ్ గా ఇన్ఫర్మేషన్ ని ప్రొవైడ్ చేస్తున్నారో అవి చాలా ఇన్యాక్యురేట్ గా ఉన్నట్లుగా బయటపడింది. ఒకవేళ ఈ ప్రోటీన్ సప్లిమెంట్స్ ని గనక కంటిన్యూస్ గా యూజ్ చేసినట్లయితే వీటి వలన స్పెసిఫిక్ హెల్త్ రిస్క్ లైక్ కిడ్నీ స్ట్రెయిన్ ఇటువంటివన్నీ జరిగేటువంటి అవకాశం ఉన్నదని, సో ఎవరైతే ఈ ప్రోటీన్ సప్లిమెంట్స్ ని ఎక్కువగా తీసుకుంటుంటారో వాళ్ళు వెంటనే వీటిని అవాయిడ్ చేయాలని చెప్పి గైడ్ లైన్స్ అయితే రిలీజ్ చేశారు. సో ఒకవేళ మీలో ఎవరైనా ఈ ప్రోటీన్ సప్లిమెంట్స్ అవి ఎక్కువగా యూజ్ చేస్తున్నట్లయితే జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే వీటి వలన కిడ్నీస్ మీద అది ఇంపాక్ట్ పడింది అనుకోండి, ఫ్యూచర్ లోని మనం వేరియస్ హెల్త్ ఇష్యూస్ ని ఫేస్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఈవెన్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ లో కూడా చాలా మంది ఈ ప్రోటీన్ సప్లిమెంట్స్ అవి యూజ్ చేయొచ్చు కదా, వాళ్ళకి కూడా ఇన్ఫర్మేషన్ ని పాస్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ ఇప్పుడు సెబీ ఒక కొత్త రూల్ ని ప్రపోజ్ చేయడం జరిగింది. ఈ రూల్ పాస్ అయినట్లయితే అది ఇన్వెస్టర్స్ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా అర్థం చేసుకోవచ్చు. సో ఇప్పటి వరకు మనం స్టాక్స్ కొన్నాం అనుకోండి, ఆ సెక్యూరిటీస్ ని క్లియరింగ్ కార్పొరేషన్ వాళ్ళు ఫస్ట్ బ్రోకింగ్ కంపెనీ యొక్క పూల్ అకౌంట్ లోని వాటిని క్రెడిట్ చేస్తారు. దాని తర్వాత అక్కడ నుంచి క్లయింట్ డిమాట్ అకౌంట్స్ లోని క్రెడిట్ చేయడం జరుగుతుంది. బట్ కానీ ఈ రూల్ పాస్ అయినట్లయితే ఈ స్టాక్స్ ని ఎవరైతే కొంటారో వాళ్ళ డిమాట్ అకౌంట్ లోనే డైరెక్ట్ గా క్రెడిట్ చేయాలని చెప్పి సెబీ అయితే ప్రపోజ్ చేయడం జరిగింది. ఇది ఇంకా డిస్కషన్ పేపర్ మాత్రమే. దీని రిలేటెడ్ గా పబ్లిక్ దగ్గర నుంచి ఒపీనియన్స్ ని తీసుకున్న తర్వాత ఒకవేళ ఎక్కువ మంది దీని వల్ల అడ్వాంటేజ్ ఉంటుందని చెప్పి షేర్ చేసినట్లయితే సెబీ ఈ రూల్ ని తీసుకొచ్చేటువంటి అవకాశం ఉన్నది. సెబీ ఇటువంటి గైడ్ లైన్స్ ఎందుకు తీసుకొస్తుందంటే ఇన్వెస్టర్స్ ప్రొటెక్షన్ రిలేటెడ్ గా సెబీ ఈ రూల్స్ ని అయితే పాస్ చేస్తూ ఉంటుంది. స్టిల్ ఇప్పటికి కూడా మనం చూసినట్లయితే మనం కొన్నటువంటి స్టాక్స్ అవి కూడా చాలా సేఫ్. బట్ కానీ ఈ కొత్త రూల్ ని కూడా తీసుకొచ్చినట్లయితే అది ఇన్వెస్టర్స్ రిలేటెడ్ గా మరికొంత పాజిటివ్ గా మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ టాటా మోటార్స్ రిలేటెడ్ గా ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ఉన్నది. ఈ టాటా మోటార్స్ వాళ్ళ రిజల్ట్స్ అయితే మార్కెట్ క్లోజ్ అయ్యాక వచ్చాయి. ఆ రిజల్ట్స్ ని మనం రిజల్ట్స్ కార్నర్ లో డిస్కస్ చేసుకుందాం. అండ్ ఈ రిజల్ట్స్ తో పాటు టాటా మోటార్స్ రిలేటెడ్ గా ఈ రోజు మార్నింగ్ నుంచి మరొక న్యూస్ కూడా సర్క్యులేట్ అవుతున్నది. ఈ టాటా మోటార్స్ వాళ్ళ వెహికల్ ఫైనాన్సింగ్ సబ్సిడరీస్ అయినటువంటి టాటా మోటార్స్ ఫైనాన్స్ లిమిటెడ్ ని టాటా మోటార్స్ నుంచి డీమర్ చేసి దాన్ని టాటా క్యాపిటల్ లోని మర్జ్ చేయాలని చెప్పి టాటా గ్రూప్ ప్లాన్ లో ఉన్నట్టుగా వేరియస్ మీడియా ప్లాట్ఫామ్స్ అయితే షేర్ చేస్తున్నాయి. ఈ విధంగా ఈ ఫైనాన్స్ బిజినెస్ ని వీళ్ళు డీమర్ చేయడం ద్వారా టాటా మోటార్స్ వాళ్ళపైన ఏదైతే డెడ్ బర్డెన్ పడుతుందో ఆ డెడ్ బర్డెన్ ని తగ్గించుకోవడానికి అని చెప్పి వీళ్ళు ప్రయత్నిస్తున్నారని, అండ్ టాటా క్యాపిటల్ లోని ఫైనాన్స్ బిజినెస్ ని వీళ్ళు మర్జ్ చేసేస్తారు కదా టాటా మోటార్స్ నుంచి డీమర్ చేసి. సో ఇలా చేసిన తర్వాత టాటా క్యాపిటల్ లోని కొంత షేర్ హోల్డింగ్ టాటా మోటార్స్ వాళ్ళకి రాబోతున్నట్లుగా వీళ్ళు షేర్ చేయడం జరిగింది. దీనికోసం అని చెప్పి ఆల్రెడీ వీళ్ళు వర్క్ కూడా స్టార్ట్ చేసేసారని, త్వరలోనే టాటా మోటార్స్ వాళ్ళ దగ్గర నుంచి దీని రిలేటెడ్ గా అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి కూడా షేర్ చేయడం జరిగింది. చూడాలి, ప్రస్తుతానికి అయితే మీడియా ప్లాట్ఫామ్స్ వాళ్ళ సోర్సెస్ ద్వారా ఇన్ఫర్మేషన్ ని షేర్ చేస్తున్నారు. త్వరలో టాటా మోటార్స్ వాళ్ళు అఫీషియల్ అనౌన్స్మెంట్ ఏదైనా చేస్తారేమో చూడవలసి ఉన్నది. నెక్స్ట్ ఫుట్వేర్ ఇండస్ట్రీ రిలేటెడ్ గా చాలా ఇంపార్టెంట్ న్యూస్ ఒకటి వచ్చింది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ ఫుట్వేర్ ప్రొడక్ట్స్ ని ఏవైతే ఫ్యాక్టరీస్ లో మ్యానుఫ్యాక్చర్ చేస్తుంటారో వాటికి కంపల్సరీ BIS మార్క్ కలిగి ఉండాలని చెప్పి ఒక రూల్ ని పాస్ చేయడం జరిగింది. బట్ కానీ మోస్ట్ ఆఫ్ ది ఫుట్వేర్ ప్రొడక్షన్ చైనా, వియత్నాం, థాయిలాండ్, మలేషియాలోనే జరుగుతూ ఉంటుంది కదా. ఈ ఓవర్సీస్ ఫుట్వేర్ ఫ్యాక్టరీస్ ని BIS సర్టిఫై చేయదు కాబట్టి మన ఇండియాలోని వేరియస్ బ్రాండ్స్ కి చెందినటువంటి ఫుట్వేర్ కంపెనీస్ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి స్టాక్ అయిపోయి స్ట్రగుల్ అవుతున్నదని చెప్పి మీడియా ప్లాట్ఫామ్స్ అయితే రిపోర్ట్ చేస్తున్నాయి. యాక్చువల్లీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకొచ్చినటువంటి ఈ రూల్ ఏదైతే ఉన్నదో అది మన కంట్రీలో ఉన్నటువంటి ఫుట్వేర్ కంపెనీస్ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే ఈ BIS మార్క్ కంపల్సరీ చేయడం వలన చైనా నుంచి వచ్చేటువంటి చీప్ ఫుట్వేర్ ఏదైతే ఉంటుందో అది మన లోకల్ కంపెనీస్ ని దెబ్బతీస్తుంది కదా. కానీ ఇప్పుడు ఈ BIS మార్క్ ఇప్పుడు కంపల్సరీ కాబట్టి దీనివల్ల లోకల్ ఫుట్వేర్ కంపెనీస్ లైక్ క్యాంపస్ కావచ్చు, మెట్రో బ్రాండ్స్ కావచ్చు, ఇంకా వీళ్ళతో పాటు చాలా కంపెనీస్ ఉన్నాయి కదా, వాళ్ళందరూ కూడా బెనిఫిట్ పొందేటువంటి అవకాశం ఉన్నది. ఇనిషియల్ గా పెద్ద బ్రాండ్స్ కూడా ఈ ఇష్యూస్ ఏవైతే ఫేస్ చేస్తున్నాయో ఆ ఇష్యూస్ క్రమక్రమంగా తగ్గుతాయని చెప్పి ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ కూడా షేర్ చేస్తున్నారు. అండ్ అంతేకాకుండా ఈ పెద్ద బ్రాండ్స్ మన ఇండియాలోని ఇక
ఇకపైన వాళ్ళ కెపాసిటీస్ ని ఎక్స్పాండ్ చేసుకునేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి కూడా మీడియా ప్లాట్ఫామ్స్ రిపోర్ట్ చేయడం జరిగింది. సో ఈ రూల్ ఏదైతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆల్రెడీ తీసుకొచ్చిందో ఇది లోకల్ ఫుట్వేర్ కంపెనీస్ కి చాలా బెనిఫిట్ చేయబోతున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ చాలా సంవత్సరాల నుంచి మన ఈక్విటీస్ మార్కెట్స్ ని ఎఫ్ఐఎస్ డ్రైవ్ చేస్తూ వస్తున్నారు కదా, అండ్ మన ఈక్విటీ మార్కెట్స్ ఎక్కువగా ఎఫ్ఐఐ ఇన్వెస్ట్మెంట్స్ పైన డిపెండ్ అయి ఉండేవి. కానీ లాస్ట్ ఫ్యూ ఇయర్స్ గా చూసినట్లయితే మన మార్కెట్ లోని రీటైల్ పార్టిసిపేషన్ అన్నది కంటిన్యూస్ గా పెరుగుతూ వస్తుంది. మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ కి కంటిన్యూస్ గా ఇన్ఫ్లోస్ వస్తున్నాయి. అండ్ అంతేకాకుండా మన డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ కూడా ఈక్విటీ మార్కెట్స్ లోని చాలా స్ట్రాంగ్ గా ఇన్వెస్ట్ చేస్తూ వస్తున్నారు. సో ఇప్పుడు ఈ ఏప్రిల్ మంత్ లోని ఫస్ట్ టైం డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ యొక్క ఈక్విటీ పోర్ట్ఫోలియో ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ యొక్క ఈక్విటీ పోర్ట్ఫోలియో వాల్యూని క్రాస్ చేయడం జరిగింది. సో ఇలా మన ఈక్విటీ మార్కెట్స్ లోకి కంటిన్యూస్ గా రీటైల్ ఇన్వెస్టర్స్ నుంచి డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ దగ్గర నుంచి ఇన్ఫ్లోస్ కనుక వస్తున్నట్లయితే ఎఫ్ఐఎస్ పైన ఉన్నటువంటి డిపెండెన్సీ ఇంకా తగ్గేటువంటి అవకాశం ఉన్నది. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లోని ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ స్టాక్ లోని ఒక లార్జ్ ట్రేడ్ జరిగింది. ఈ లార్జ్ ట్రేడ్ లోని 1.73% ఈక్విటీ హ్యాండ్స్ చేంజ్ అవడం జరిగింది. ఈ లార్జ్ ట్రేడ్ లోని సెల్లర్స్ ఎవరు అండ్ బయర్స్ ఎవరు అన్నది మనకి ఈ రోజు నైట్ కి అప్డేట్ అవుతుంది. డైలీ మార్కెట్ లో వచ్చేటువంటి ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ ని మీతో డీటెయిల్ గా షేర్ చేయడానికి మన మనీ పర్స్ టీమ్ ఏవైతే ఎఫర్ట్స్ పెడుతుందో ఆ ఎఫర్ట్స్ కనుక మీకు హెల్ప్ఫుల్ అవుతున్నట్లయితే వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లో బోత్ ఎస్కేఎంఎక్స్ అండ్ వెంకీస్ స్టాక్స్ మార్నింగ్ నుంచి కూడా పాజిటివ్ గా రియాక్ట్ అయ్యాయి కదా, దానికి ఉన్న రీజన్ ని మాట్లాడుకుందాం. అండ్ ఈ వెంకీస్ వాళ్ళ రిజల్ట్స్ కూడా వచ్చాయి, అవి ఎలా రిజల్ట్స్ కార్నర్ లో డిస్కస్ చేసుకుందాం. మార్నింగ్ నుంచి స్టాక్స్ పాజిటివ్ గా రియాక్ట్ అవడానికి ఉన్న రీజన్ ఏంటంటే రీసెంట్ గా H5N1 బర్డ్ ఫ్లూ ఏదైతే వచ్చిందో ఈ బర్డ్ ఫ్లూ హ్యూమన్స్ లో కూడా స్ప్రెడ్ అవుతుందని చెప్పి ఒక న్యూస్ అయితే సర్క్యులేట్ అయింది. బట్ కానీ ఇప్పుడు WHO చీఫ్ ఏం చెప్తున్నారంటే ఈ H5N1 బర్డ్ ఫ్లూ హ్యూమన్స్ కి స్ప్రెడ్ అవ్వట్లేదని చెప్పి ఆయన కామెంట్ చేయడం జరిగింది. సో ఈ బర్డ్ ఫ్లూ ఒకవేళ హ్యూమన్స్ కి స్ప్రెడ్ అవుతుంది అన్నారనుకోండి, దాని వల్ల డేంజర్ ఉంటుంది కాబట్టి ఆ టైంలోని చికెన్ ఎగ్స్ తినే వాళ్ళ సంఖ్య తగ్గుతుంది. దాని వల్ల ఈ రెండు కంపెనీస్ కి నెగిటివ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. బట్ కానీ ఇది హ్యూమన్స్ కి స్ప్రెడ్ అవ్వట్లేదు అంటున్నారు కాబట్టి ఇది పెద్ద డేంజర్ గా తీసుకోరు. దీంతో ఈ రెండు కంపెనీస్ రిలేటెడ్ గా ఇప్పుడు వచ్చినటువంటి న్యూస్ ని పెద్ద రిలీఫ్ గా మనం అర్థం చేసుకోవచ్చు. దీనివల్ల ఈ రోజు సెషన్ లో ఈ రెండు స్టాక్స్ కూడా పాజిటివ్ గా రియాక్ట్ అయ్యాయి. నెక్స్ట్ డిఫెన్స్ అండ్ స్పేస్ సెక్టర్స్ లోని వాళ్ళ సర్వీసెస్ ని ఆఫర్ చేసేటువంటి ఆస్ట్రా మైక్రోవేవ్ ప్రొడక్ట్స్ వాళ్ళ రిలేటెడ్ గా ఒక పాజిటివ్ అప్డేట్ ఉన్నది. వీళ్ళు సెమీ కండక్టర్ సొల్యూషన్స్ ఆఫర్ చేసేటువంటి టెలిడైన్ E2V హైరెల్ ఎలక్ట్రానిక్స్ అనేటువంటి కంపెనీతోని కొలాబరేషన్ ని అనౌన్స్ చేశారు. ఈ కొలాబరేషన్ లో భాగంగా వీళ్ళిద్దరూ కలిసి ఏరోస్పేస్, డిఫెన్స్ అండ్ హై రిలయబిలిటీ ఎలక్ట్రానిక్స్ మార్కెట్స్ లోని సెమీ కండక్టర్ సర్వీసెస్ ని ఆఫర్ చేయబోతున్నట్టుగా ఈ రోజు అనౌన్స్ చేయడం జరిగింది. సో ఇండస్ట్రీస్ లోని సెమీ కండక్టర్ సర్వీసెస్ రిలేటెడ్ గా ఏదైతే ఆపర్చునిటీ క్రియేట్ అవుతున్నదో దాన్ని ఈ కొలాబరేషన్ ద్వారా క్యాటర్ చేయబోతున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. సో ఇది ఆస్ట్రా మైక్రోవేవ్ ప్రొడక్ట్స్ రిలేటెడ్ గా పాజిటివ్ కాబట్టి ఈ రోజు సెషన్ లో స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ టీవీఎస్ హోల్డింగ్స్ వాళ్ళు హోమ్ క్రెడిట్ ఇండియా ఫైనాన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనేటువంటి కంపెనీలోని 80.74% స్టేక్ ని అక్వైర్ చేయడానికి వీళ్ళ బోర్డు అప్రూవ్ చేయడం జరిగింది. ఈ స్టేక్ ని వీళ్ళు 554 crores కి అక్వైర్ చేయబోతున్నారు. అండ్ రిమైనింగ్ 19.26% స్టేక్ ని ప్రేమ్జీ ఇన్వెస్ట్మెంట్ వాళ్ళు పర్చేస్ చేయబోతున్నారు. ఈ హోమ్ క్రెడిట్ ఇండియా అనేటువంటి కంపెనీ మల్టిపుల్ కంట్రీస్ లోని కన్స్యూమర్ ఫైనాన్స్ బిజినెస్ ని ఆపరేట్ చేస్తూ ఉంటుంది. అండ్ వీళ్ళు 2012 లోని ఇండియన్ మార్కెట్ లోకి ఎంటర్ అయ్యారు. ప్రెసెంట్ ఈ హోమ్ క్రెడిట్ దగ్గర మన ఇండియాలోని 1.6 crores కస్టమర్స్ ఉన్నారని అండ్ ఈ మార్చ్ 31st నాటికి వీళ్ళ దగ్గర 5,535 crores AUM ఉన్నట్లుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. నో ఈ కంపెనీని అక్వైర్ చేయడం ద్వారా టీవీఎస్ హోల్డింగ్స్ గ్రూప్ వాళ్ళు మన ఇండియన్ ఫైనాన్షియల్ మార్కెట్ లోని వీళ్ళ ప్రెజెన్స్ ని స్ట్రెంథన్ చేసుకోబోతున్నట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. నెక్స్ట్ వాటర్ పార్క్స్ ఆపరేట్ చేసేటువంటి ఇమాజికా వరల్డ్ ఎంటర్టైన్మెంట్ వాళ్ళు వాళ్ళ కొపోలి వాటర్ పార్క్ ని ఎక్స్పాండ్ చేసినట్టుగా వీళ్ళు అనౌన్స్ చేస్తున్నారు. ఈ ఎక్స్పాన్షన్ లో భాగంగా మీకు ఇక్కడ కనబడుతున్నటువంటి 6 న్యూ వాటర్ రైడ్స్ అయితే వీళ్ళు యాడ్ చేయడం జరిగింది. కొత్తగా ఈ ఎక్స్పాన్షన్ చేయడం వలన ఈ వాటర్ పార్క్ లోని డైలీ ఫుట్ఫాల్ కెపాసిటీ 30% పెరుగుతుందని, దీనివల్ల పీక్ డేస్, వీకెండ్స్, హాలిడేస్ ఇటువంటి సీజన్ లోని ఎక్కువ మంది ఆడియన్స్ వస్తుంటారు కదా, వాళ్ళందరికీ కూడా వీళ్ళ సర్వీసెస్ ని ఆఫర్ చేయొచ్చు అని చెప్పి వీళ్ళు షేర్ చేస్తున్నారు. టోటల్ గా ఈ కెపాసిటీస్ ని ఎక్స్పాండ్ చేసేందుకు గాను వీళ్ళు 12 crores ఇన్వెస్ట్ చేశారు. సో వీళ్ళు కెపాసిటీ ఎక్స్పాండ్ చేశారు కాబట్టి దీని ద్వారా వీళ్ళ బిజినెస్ మరికొంత పెరిగేటువంటి అవకాశం ఉన్నది. సో ఇది ఇమాజికా వరల్డ్ రిలేటెడ్ గా పాజిటివ్ కాబట్టి ఈ రోజు సెషన్ లో స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ హై అండ్ కంప్యూటింగ్ సొల్యూషన్స్ ని ఆఫర్ చేసేటువంటి నెట్వెబ్ టెక్నాలజీస్ వాళ్ళ దగ్గర నుంచి కెపాసిటీ ఎక్స్పాన్షన్ రిలేటెడ్ గా ఒక అనౌన్స్మెంట్ వచ్చింది. వీళ్ళు ఫరీదాబాద్ లోని హై అండ్ కంప్యూటింగ్ సర్వర్, స్టోరేజ్ అండ్ స్విచ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీని ఇనాగ్రేట్ చేశారు. ఇక్కడ హై అండ్ సర్వర్, స్టోరేజ్ అండ్ స్విచెస్ కోసం PCB డిజైన్, మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ SMT లైన్ ఫెసిలిటీస్ ఉన్నాయని, ఈ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీని ఇనాగ్రేట్ చేయడం ద్వారా ఇక్కడ లోకల్ జాబ్స్ ని క్రియేట్ చేయడంతో పాటు ఎకనామిక్ గ్రోత్ రిలేటెడ్ గా కూడా హెల్ప్ఫుల్ అవబోతున్నట్లుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. నెక్స్ట్ ఫ్యాబ్రికేటెడ్ మెటల్ ప్రొడక్ట్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి టెంబో గ్లోబల్ ఇండస్ట్రీస్ వాళ్ళకి ఒక డొమెస్టిక్ ఎంటిటీ నుంచి 241 crores వర్త్ ఆర్డర్ వచ్చినట్టుగా వీళ్ళు మెన్షన్ చేస్తున్నారు. అండ్ ఈ ఆర్డర్ లో భాగంగా వీళ్ళు ఏం సప్లై చేస్తామని అయితే ఎక్కడ మెన్షన్ చేయలేదు.
లేదు. ఈ కంపెనీ యొక్క మార్కెట్ క్యాప్ అప్రాక్సిమేట్లీ 270 crores. ఈ 270 crores మార్కెట్ క్యాప్ ఉన్నటువంటి కంపెనీకి అప్రాక్సిమేట్లీ 240 crores వర్త్ ఆర్డర్ వచ్చిందంటే వీళ్ళకి అది చాలా పెద్ద ఆర్డర్ కదా. దాంతోనే ఒక్కసారి ఈ స్టాక్ లో జంప్ కనపడి 12% పైనే పెరిగింది. నెక్స్ట్ అరబిందో ఫార్మా వాళ్ళ సబ్సిడరీ కంపెనీ అయినటువంటి ఎపిటోరియా ఫార్మా ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళకి చెందినటువంటి పరవాడలో ఉన్నటువంటి ఏపీఐ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీలోని యుఎస్ఎఫ్డిఏ వాళ్ళు ఈ మే 5th నుంచి మే 10th మధ్యన ఇన్స్పెక్షన్ కండక్ట్ చేయడం జరిగింది. ఈ ఇన్స్పెక్షన్ ముగియడంతో వీళ్ళకి యుఎస్ఎఫ్డిఏ 1 అబ్జర్వేషన్ ని ఇష్యూ చేసినట్టుగా వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు. అండ్ ఈ అబ్జర్వేషన్ రిలేటెడ్ గా వీళ్ళు స్టిపులేటెడ్ టైంలోని యుఎస్ఎఫ్డిఏ కి రెస్పాండ్ అవుతామని చెప్పి మెన్షన్ చేయడం జరిగింది. వీళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీకి యుఎస్ఎఫ్డిఏ దగ్గర నుంచి అబ్జర్వేషన్ ఏదైతే వచ్చిందో ఇది అరబిందో ఫార్మా రిలేటెడ్ గా స్లైట్ గా నెగిటివ్ గా అర్థం చేసుకోవచ్చు. కమింగ్ టు ఫ్రైడే క్వశ్చన్. లాస్ట్ వీక్ ఫ్రైడే క్వశ్చన్ లో భాగంగా మిమ్మల్ని గోద్రేజ్ గ్రూప్ వాళ్ళు ఫస్ట్ చేసిన బిజినెస్ అంటే ఫస్ట్ వాళ్ళు ఏ ప్రోడక్ట్ ని మ్యానుఫ్యాక్చర్ చేసి సెల్ చేసేవారని అడిగాను. దీనికి ఆన్సర్ లాక్స్, అదే తాళం కప్పులు ఉంటాయి కదా, గోద్రేజ్ లాక్స్ అప్పటి నుంచి కూడా చాలా ఫేమస్. వీళ్ళు ఫస్ట్ ఆ లాక్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేసి సెల్ చేసేవారు. అండ్ ఈ వీక్ ఫ్రైడే క్వశ్చన్ ఏంటంటే ఐపీఎల్ సీజన్ నడుస్తుంది కదా, మీరు చాలా మంది ఐపీఎల్ అయితే ఫాలో అవుతూ ఉంటారు. సో ఇప్పటి వరకు చాలా ఐపీఎల్ సీజన్స్ జరిగాయి కదా, ఈ అన్ని ఐపీఎల్ సీజన్స్ కలిపి హైయెస్ట్ డెక్అవుట్ అయినటువంటి బ్యాట్స్మెన్ ఎవరు? దీనికి మీకు ఆన్సర్ తెలిసినట్లయితే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ వాళ్ళు రీసెంట్గా వాళ్ళ రిజల్ట్స్తో పాటుగా 3:1 బోనస్ ఇష్యూని అనౌన్స్ చేశారు కదా. అంటే రికార్డ్ డేట్ నాటికి ఎవరి దగ్గర అయితే ఈ మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ యొక్క 1 స్టాక్ ఉంటుందో వాళ్ళకి 3 స్టాక్స్ని వీళ్ళు బోనస్గా ఇష్యూ చేయబోతున్నారు. ఈ బోనస్ ఇష్యూ యొక్క రికార్డ్ డేట్ని వీళ్ళు June 10th ఫిక్స్ చేయడం జరిగింది. సో మీలో ఎవరైనా ఈ బోనస్ ఇష్యూలో పార్టిసిపేట్ చేయాలనుకున్నట్లయితే June 10th నాటికల్లా మీ డీమ్యాట్ అకౌంట్లోని ఈ షేర్స్ క్రెడిట్ అయి ఉండాలి. నెక్స్ట్ సోలారా యాక్టివ్ ఫార్మా వాళ్ళు రైట్స్ ఇష్యూ ద్వారా ఫండ్ రేస్ చేయబోతున్నట్టుగా ప్రీవియస్ గానే అనౌన్స్ చేయడం జరిగింది. ఈ రైట్స్ ఇష్యూ రిలేటెడ్ గా వీళ్ళ దగ్గర నుంచి ఫర్దర్ డీటెయిల్స్ వచ్చాయి. టోటల్ గా ఈ రైట్స్ ఇష్యూ ద్వారా వీళ్ళు అప్రాక్సిమేట్లీ 450 crores అయితే రైస్ చేయబోతున్నారు. అండ్ ఈ రైట్స్ ఇష్యూలోని వీళ్ళు ఈచ్ షేర్ ని 375 rupees కి ఇష్యూ చేయబోతున్నారు. ప్రెసెంట్ మార్కెట్ లోని ఈ స్టాక్ నియర్లీ 500 rupees దగ్గరలో అయితే ట్రేడ్ అవుతున్నది. అండ్ దీనిలోని రైట్స్ ఎంటైటిల్మెంట్ రేషియో ఎవరి దగ్గర అయితే రికార్డ్ డేట్ May 15th నాటికల్లా ఈ సోలారా యాక్టివ్ ఫార్మా యొక్క 3 షేర్స్ ఉంటాయి వాళ్ళు 1 షేర్ కి అప్లై చేసుకోవచ్చు. అండ్ ఈ రైట్స్ ఇష్యూ May 28th రోజున ఓపెన్ అయ్యి June 11th రోజున క్లోజ్ అవబోతుంది. నెక్స్ట్ రియల్ ఎస్టేట్ డెవలపర్ అయినటువంటి బ్రిగేడ్ ఎంటర్ప్రైజెస్ వాళ్ళు బెంగళూరు ఓల్డ్ మెడ్రాస్ రోడ్ లోని ఒక రెసిడెన్షియల్ ప్రాజెక్ట్ ని డెవలప్ చేయడానికి అగ్రిమెంట్ లోకి ఎంటర్ అవడం జరిగింది. ఈ ప్రాజెక్ట్ ని వీళ్ళు టోటల్ గా 4.6 acres ల్యాండ్ లో డెవలప్ చేయనున్నారు. అండ్ దీని యొక్క గ్రాస్ డెవలప్మెంట్ వాల్యూ 660 crores. ఇలా కొత్త ప్రాజెక్ట్స్ ని డెవలప్ చేయడానికి వీళ్ళకి ఏవైతే కాంట్రాక్ట్స్ వస్తాయో అవి ఈ రియల్ ఎస్టేట్ కంపెనీస్ రిలేటెడ్ గా పాజిటివ్ గా అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ అదానీ ఎంటర్ప్రైజెస్ వాళ్ళ దగ్గర నుంచి ఒక ఎక్విజిషన్ రిలేటెడ్ అనౌన్స్మెంట్ వచ్చింది. వీళ్ళ సబ్సిడరీ కంపెనీ యూఏఈకి చెందినటువంటి సైరస్ డిజిటెక్ లిమిటెడ్ అనేటువంటి కంపెనీలోని 49% స్టేక్ ని అక్వైర్ చేయడం జరిగింది. ఈ స్టేక్ ని వీళ్ళు $24,500 కి అక్వైర్ చేశారు. ప్రెసెంట్ ఈ కంపెనీ దగ్గర పెద్ద బిజినెస్ ఏం లేదు. కాకపోతే ఈ కంపెనీని అక్వైర్ చేయడం ద్వారా వీళ్ళు ఇండియా అండ్ ఓవర్సీస్ మార్కెట్స్ లోని డిజిటల్ సొల్యూషన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ లాంటి సొల్యూషన్స్ అయితే ఆఫర్ చేయబోతున్నట్టుగా వీళ్ళు షేర్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఈరోజు సెషన్ లో పాలీక్యాబ్ వాళ్ళ నెంబర్స్ వచ్చే వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలోని లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్తో కంపేర్ చేసిన, ప్రీవియస్ క్వార్టర్తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్లోని చాలా మంచి గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ ఎబిటాలో కూడా లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్తో కంపేర్ చేసిన, ప్రీవియస్ క్వార్టర్తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్లో మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ కమింగ్ టు ప్యాట్, లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్లో వీళ్ళు 428 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్లో 416 crores ప్యాట్ జనరేట్ చేశారు. అండ్ ఈ క్వార్టర్ కి వీళ్ళ ప్యాట్ 553 crores కి పెరిగింది. సో ఓవరాల్ గా ఇయర్ ఆన్ ఇయర్ లో చూసినా, క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో చూసినా వీళ్ళ టాప్ లైన్ లోను బాటమ్ లైన్ లోను ఈ క్వార్టర్ లో మంచి గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. కమింగ్ టు సెగ్మెంట్ వైజ్ పెర్ఫార్మెన్స్, వీళ్ళ వైర్స్ అండ్ కేబుల్ బిజినెస్ లోని ఇయర్ ఆన్ ఇయర్ లో 22% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ఎఫ్ఎంసీజీ బిజినెస్ లోని ఇయర్ ఆన్ ఇయర్ లోని 17% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ ఈ రిజల్ట్స్ తో పాటు పాలీక్యాబ్ వాళ్ళ బోర్డ్ 30 rupees per share డివిడెండ్ ని రికమెండ్ చేసింది. ఓవరాల్ గా ఈ క్వార్టర్ లోని పాలీక్యాబ్ వాళ్ళ నెంబర్స్ బాగుండటంతోనే ఈ రిజల్ట్స్ వచ్చిన తర్వాత స్టాక్ లోని మంచి పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్ డయాగ్నోస్టిక్ సర్వీసెస్ ఆఫర్ చేసేటువంటి డాక్టర్ లాల్ పాత్ ల్యాబ్స్ వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన, ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లోని వీళ్ళు 56 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్ లో 82 crores ప్యాట్ జనరేట్ చేశారు. అండ్ ఈ క్వార్టర్ కి వీళ్ళ ప్రాఫిట్ 85 crores కి పెరిగింది. ఓవరాల్ గా ఇయర్ ఆన్ ఇయర్ లో చూసిన, క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో చూసిన వీళ్ళ టాప్ లైన్ లోను బాటమ్ లైన్ లోను ఈ క్వార్టర్ లో మంచి గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ ఈ రిజల్ట్స్ తో పాటు డాక్టర్ లాల్ పాత్ ల్యాబ్స్ వాళ్ళ బోర్డ్ 6 rupees per share డివిడెండ్ ని రికమెండ్ చేసింది.
ఓవరాల్ గా ఈ క్వార్టర్ లో డాక్టర్ లాల్ పాత్ ల్యాబ్స్ వాళ్ళ నెంబర్స్ బాగుండటంతోనే ఈ రిజల్ట్స్ వచ్చిన తర్వాత స్టాక్ లో ఒక్కసారి జంప్ కనపడి 5% పైనే పెరిగింది. నెక్స్ట్ మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత టాటా మోటార్స్ వాళ్ళ నెంబర్స్ వచ్చి వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. వీళ్ళ రెవెన్యూస్ లోని ఇయర్ ఆన్ ఇయర్ లో 13.3% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ఎబిటాలో 26.6% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ఈ క్వార్టర్ లోని వీళ్ళు 17,528 crores ప్యాట్ జనరేట్ చేసినట్టుగా కనిపిస్తుంది కదా. దానికి రీజన్ ఈ క్వార్టర్ లోని వీళ్ళకి 9,478 crores డిఫర్డ్ ట్యాక్స్ అమౌంట్ వచ్చి క్రెడిట్ అయింది. దాంతోనే ఈ క్వార్టర్ ప్రాఫిట్ లోని ఇంత జంప్ కనిపిస్తుంది. సో ఈ డిఫర్డ్ ట్యాక్స్ అమౌంట్ ఎక్కువగా ఉండడం వలన మనం ప్యాట్ ని కంపేర్ చేయకుండా ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ నెంబర్ ని కంపేర్ చేసి చూద్దాం. ఈ ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ నెంబర్ ని మనం కంపేర్ చేస్తే ఇయర్ ఆన్ ఇయర్ లో వీళ్ళ ప్రాఫిట్ లోని మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూ లో మంచి గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. ఈవెన్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ లో కూడా వీళ్ళ ప్రాఫిట్ లోని మంచి గ్రోత్ కనిపిస్తుంది. అండ్ కమింగ్ టు సెగ్మెంట్ వైస్ పెర్ఫార్మెన్స్, వీళ్ళ టాటా పాసెంజర్ వెహికల్ రెవెన్యూస్ లోని ఇయర్ ఆన్ ఇయర్ లో 19.3% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే వీళ్ళ కమర్షియల్ వెహికల్ సెగ్మెంట్ రెవెన్యూస్ లోని 1.6% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ జాగ్వార్ ల్యాండ్ రోవర్ రెవెన్యూస్ లోని 10.7% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ ఈ రిజల్ట్స్ తో పాటు టాటా మోటార్స్ వాళ్ళ బోర్డు ఆర్డినరీ షేర్ పైన 3 రూపీస్ per షేర్ అండ్ ఏ ఆర్డినరీ షేర్ పైన 3 రూపీస్ 10 పైసా per షేర్ డివిడెండ్ ని రికమెండ్ చేసింది. అండ్ దీంతో పాటుగా వీళ్ళ ఆర్డినరీ షేర్ పైన 3 రూపీస్ per షేర్ స్పెషల్ డివిడెండ్ ని అండ్ ఏ ఆర్డినరీ షేర్ పైన 3 రూపీస్ 10 పైసా per షేర్ స్పెషల్ డివిడెండ్ ని రికమెండ్ చేసింది. సో అంటే ఓవరాల్ గా ఆర్డినరీ షేర్ పైన వీళ్ళు 6 రూపీస్ per షేర్ డివిడెండ్ ని రికమెండ్ చేసినట్లయితే ఏ ఆర్డినరీ షేర్ పైన 6 రూపీస్ 20 పైసా per షేర్ డివిడెండ్ ని రికమెండ్ చేయడం జరిగింది. అండ్ ఫైనాన్షియల్ ఇయర్ 25 రిలేటెడ్ గా వీళ్ళ మేనేజ్మెంట్ కామెంట్ చేస్తూ ఫైనాన్షియల్ ఇయర్ 25 లోని డొమెస్టిక్ డిమాండ్ పైన వీళ్ళు కాషియస్లీ ఆప్టిమిస్టిక్ గా ఉన్నామని, ఈ ఫైనాన్షియల్ ఇయర్ 25 లోని ఫస్ట్ హాఫ్ కొంచెం వీక్ గా ఉండేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి వీళ్ళు కామెంట్ చేస్తున్నారు. అండ్ ఈ ఫైనాన్షియల్ ఇయర్ 25 లోని వీళ్ళు ఓవరాల్ గా స్ట్రాంగ్ పెర్ఫార్మెన్స్ ని డెలివర్ చేస్తామని చెప్పి కాన్ఫిడెంట్ గా ఉన్నట్లుగా కామెంట్ చేయడం జరిగింది. ఓవరాల్ గా టాటా మోటార్స్ వాళ్ళ నెంబర్స్ లుక్స్ డీసెంట్, బట్ మార్కెట్ ఇంకా వీళ్ళు కొంచెం బెటర్ నెంబర్స్ నే పోస్ట్ చేయొచ్చు అని చెప్పి ఎక్స్పెక్ట్ చేయడం జరిగింది. చూడాలి మండే రోజున స్టాక్ ఎలా రియాక్ట్ అవుతుంది అన్నది. నెక్స్ట్ బ్యాంక్ ఆఫ్ బరోడా వాళ్ళ నెంబర్స్ వచ్చి వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. వీళ్ళ నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ లోని లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో డీసెంట్ గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ నెట్ ప్రాఫిట్ లో కూడా లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లోని గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ వీళ్ళ డొమెస్టిక్ కాసా డిపాజిట్స్ లోని ఇయర్ ఆన్ ఇయర్ లో చూసిన క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో చూసిన గ్రోత్ డెలివర్ చేశారు. బట్ కాసా రేషియోలో మాత్రం లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే డ్రాప్ కనిపిస్తుంది. బట్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ కాసా రేషియోలో ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. అండ్ ఈ క్వార్టర్ లో ఇయర్ ఆన్ ఇయర్ లో చూసిన క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో చూసిన వీళ్ళ గ్రాస్ అడ్వాన్సెస్ లో గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ కమింగ్ టు ఎన్పిఏ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో వీళ్ళ గ్రాస్ ఎన్పిఏ తగ్గింది. అండ్ అలాగే నెట్ ఎన్పిఏ నెంబర్ కూడా తగ్గింది, విచ్ ఇస్ గుడ్. కాకపోతే వీళ్ళ నెంబర్స్ లో కనపడుతున్నటువంటి ఒక చిన్న కన్సర్న్ ఏంటంటే లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లోని వీళ్ళ స్లిపేజెస్ పెరిగాయి. ఓవరాల్ గా చూసుకుంటే వీళ్ళ నెంబర్స్ అయితే డీసెంట్ గానే ఉన్నాయి, ఓన్లీ స్లిపేజెస్ పెరిగాయి, అదొకటే కన్సర్న్ కనబడుతుంది. నెక్స్ట్ ఫైన్ ఆర్గానిక్స్ వాళ్ళ నెంబర్స్ వచ్చి లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో డ్రాప్ కనిపిస్తుంది, కానీ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లోని వీళ్ళు 149 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్ లోని 94 crores ప్యాట్ జనరేట్ చేయడం జరిగింది. అండ్ ఈ క్వార్టర్ లోని వీళ్ళు 114 crores ప్యాట్ జనరేట్ చేశారు. ఓవరాల్ గా లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ రెవెన్యూస్ లోను ప్రాఫిట్ లోను డ్రాప్ కనిపిస్తుంది. బట్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ రెవెన్యూస్ లోను ప్రాఫిట్ లోను డీసెంట్ గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ఈ రిజల్ట్స్ తో పాటు ఫైన్ ఆర్గానిక్స్ వాళ్ళ అబౌట్ 10 రూపీస్ per షేర్ డివిడెండ్ ని రికమెండ్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఫార్మా కంపెనీ అయిన సిప్లా వాళ్ళ నెంబర్స్ వచ్చి వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లోని వీళ్ళ రెవెన్యూస్ లో 10% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ఎబిటాలో 13% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ప్యాట్ లోని 79% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లోని వీళ్ళ ఎబిటా మార్జిన్స్ లోను ప్యాట్ మార్జిన్స్ లో కూడా ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. బట్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో డ్రాప్ కనిపిస్తుంది. అండ్ ప్రీవియస్ క్వార్టర్ లోని వీళ్ళు 1068 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ఈ క్వార్టర్ లోని వీళ్ళు 934 crores ప్యాట్ జనరేట్ చేయడం జరిగింది. ఓవరాల్ గా ఇయర్ ఆన్ ఇయర్ లో చూసుకుంటే సిప్లా వాళ్ళ నెంబర్స్ లో మంచి గ్రోత్ డెలివర్ చేశారు. బట్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే మాత్రం ఈ క్వార్టర్ నెంబర్స్ లోని డ్రాప్ కనిపిస్తుంది. అండ్ ఈ రిజల్ట్స్ తో పాటు సిప్లా వాళ్ళ అబౌట్ 13 రూపీస్ per షేర్ డివిడెండ్ ని రికమెండ్ చేసింది. నెక్స్ట్ వెంకీస్ వాళ్ళ నెంబర్స్ వచ్చి వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లోని వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో డ్రాప్ కనిపిస్తుంది. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లో వీళ్ళు 25 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్ లోని 7 crores లాస్ జనరేట్ చేయడం జరిగింది. అండ్ ఈ క్వార్టర్ లోని వీళ్ళు 33 crores ప్యాట్ జనరేట్ చేశారు. ఇక్కడ ఇయర్ ఆన్ ఇయర్ లో చూసినా క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో చూసినా వీళ్ళ రెవెన్యూస్ లో డ్రాప్ కనపడుతున్నా ఈ క్వార్టర్ లోని వీళ్ళ ప్రాఫిట్ లో గ్రోత్ కనిపిస్తుంది కదా. దానికి రీజన్ ఈ క్వార్టర్ లోని వీళ్ళ ఎక్స్పెన్సెస్ బాగా తగ్గాయి. ఈ ఎక్స్పెన్సెస్ ఇంతలా తగ్గడంతోనే మనకి రెవెన్యూస్ లో డ్రాప్ కనపడుతున్నా కూడా ప్రాఫిట్ లో గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ ఈ రిజల్ట్స్ తో పాటు వెంకీస్ వాళ్ళ అబౌట్ 7 రూపీస్
per share dividend ని రికమెండ్ చేసింది. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మంచ్. ఈ రోజు డైలీ మంచ్ లో మేము షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ హెల్ప్ఫుల్ అవుతుంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. అండ్ మీరు ఇదే ఫస్ట్ టైం మన మనీ పర్ ఛానల్కి వచ్చి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయలేనట్లయితే ఇక్కడ ఉన్న ఛానల్ లోగో మీద క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటూ పక్కన ఉన్న బెల్ ఐకాన్లోని ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్ అండ్ హ్యాపీ వీకెండ్.